బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారం పోయిందన్న అక్కసును కేసీఆర్ వెళ్లగక్కారన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లో 59,000 ఉద్యోగాలు ఇస్తే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల్ని వాడుకుని అణిచివేస్తే ఆత్మహత్యలు చేస్తారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై ఖచ్చితంగా కేసులు పెడతాం. అధికారంలో ఉన్నప్పుడు ఇంటింటికి తాగునీటి పేరిట 1,000 కోట్లు తినేశారు, కానీ నీళ్లివ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో 5,000 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అంత దారుణంగా పోలీస్ వ్యవస్థను ఎవరూ వాడుకోలేదని విమర్శించారు. అధికారం ఉంటే అసెంబ్లీకి వస్తారు, లేకుంటే రారు, మీరు నాయకులు కానే కారు అంటూ నేంతలు అధికారం పోయాక ప్రజల్లోకి వచ్చి ముసలు కన్నీరు కారుస్తారు. కేసీఆర్ ఇందుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారం పోయిందన్న అక్కసును కేసీఆర్ వెళ్లగక్కారన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లో 59,000 ఉద్యోగాలు ఇస్తే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల్ని వాడుకుని అణిచివేస్తే ఆత్మహత్యలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై ఖచ్చితంగా కేసులు పెడతాం. అధికారంలో ఉన్నప్పుడు ఇంటింటికి తాగునీటి పేరిట 1,000 కోట్లు తినేశారు, కానీ నీళ్లివ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో 5,000 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అంత దారుణంగా పోలీస్ వ్యవస్థను ఎవరూ వాడుకోలేదని విమర్శించారు. అధికారం ఉంటే అసెంబ్లీకి వస్తారు, లేకుంటే రాని, మీరు నాయకులు కానే కారు. నియంతలు అధికారం పోయాక ప్రజల్లోకి వచ్చి ముసలి కన్నీరు కారుస్తారు. కేసీఆర్ ఇందుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రజల మీద ప్రేమ ఉంటే అధికారానికి వచ్చే ముందు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నావు. ఎన్ని ఇల్లు ఇచ్చినావు? ఇందాక మా శ్రీనివాస్ రెడ్డి గారు అన్న చెప్పినట్టుగా 80,000 ఇల్లు ఇస్తే దాంట్లో బిల్లులు ఇవ్వకుంటే మొన్న మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం గారి యొక్క ఆదేశం మేరకు బిల్లులు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరి ఇంటికొక ఉద్యోగం అన్నావు. మేము 10 నెలలలో 12 నెలలలో 59,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అనేక మంది నిరుద్యోగులను వాడుకొని నువ్వు అధికారానికి వచ్చి వాళ్ళని అణిచివేస్తే వాళ్ళు చాలా మంది ఆనాడు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే కాకుండా సర్పంచ్ల బిల్లులు, అబద్ధాలను 10 సార్లు చెప్తే నిజమవుతుందనే భ్రమలలో ఆ కుటుంబం ఉంది. అందుకనే పదే సోషల్ మీడియా తోటి కూడా తప్పుడు వార్తలు రాయించి మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి తప్పుడు వెధవలకు, తప్పుడు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా కేసులు పెడతాం. ఈరోజు మరి ఏదైతే మా ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, ఉద్యోగాలు ఇచ్చినాము, పేదింటి ఆడబిడ్డలు ఎక్కేది ఏంటిది? ఎర్ర బస్సు. ఇవాళ మీ బిడ్డ అంటే సరే పెద్ద కార్లలో తిరుగుతుంది, చాలా మరి అనుభవిస్తుంది. ఉద్యమ ఆకాంక్షను వాడుకొని మీ కుటుంబం మీరు అధికారంలోకి వచ్చిరు, 10 ఏళ్ళు దర్జాగా ఉన్నారు. కానీ పేదింటి ఆడబిడ్డలకు బస్సు పెడితే కూడా ఆ బస్సులలో కొంతమంది వీళ్ళ మనుషులను పంపించి కొట్లాటలు చేయించి కొట్టుకునే రకంగా చేసి వీడియోలు చేయించి గంత అక్కసు, ఆ అక్కసునంతా కూడా ఇవాళ కూడా అత్యంత నీచంగా ఆడబిడ్డలు బస్సు వద్దంటున్నాడు. ఒక్కొక్క ఆడబిడ్డ ఇవాళ బస్సు వాడుకోవడం మూలంగా మినిమం 3-4 వేల రూపాయలు వాళ్ళకి ఆదా అవుతుంది. ఇవాళ నీళ్ళ గురించి అయ్యా నువ్వు 1,000 కోట్లు మింగినవు తప్ప నీళ్ళు ఇయ్యలే. మా సర్వేలో బయటకు వచ్చింది. అధికారులను బెదిరించి అదిరించి ఎమ్మెల్యేల సంతకాలు కూడా తెప్పించుకున్నాం ఆ రోజు ఇస్తున్నట్టుగా. కానీ ఈరోజు మేము మా గత ప్రభుత్వంలో వేసినటువంటి బోర్లు కానీ అదేవిధంగా ఇతరత్ర లోకల్ సోర్స్ కానీ అవన్నీ వాడుకుంటూ ప్రతి సంవత్సరం మేము దాదాపుగా 150 కోట్లు ఈ రిపేర్లకు, ఈ మెయింటెనెన్స్కి ఇస్తూ పాటు కొత్త సోర్స్ను కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇవాళ కేవలం కమిషన్లు నువ్వు తీసుకున్నావు. అదేవిధంగా ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నాడు. రైతు ఆత్మహత్యలు ఇవాళ మీకు అనుబంధంగానే ఒకప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక కూడా రాసింది. ఈరోజు అయిన పత్రికలను 5,000 రైతులు ప్రాణాలు కోల్పోయారు, పోతే పోనీ పరిహాసం లేదా అని. ఈరోజు మీకు బాగానే దగ్గర ఉన్నారు కదా ఆ రోజు కూడా, మరి అలాంటి పత్రికలనే ఇవి వచ్చినాయి. ఇవాళ రైతులకు సన్నవడ్లు వేస్తే ఊరే అని చెప్పి నువ్వు మాత్రం ఎకరంలో 1 కోటి రూపాయల పంట తీసినావు.
1 కోటి రూపాయల పంట తీస్తున్నా అన్నావు. మరి ఎందుకు ఆ విషయం రైతులకు వివరించలేకపోయినా, నేర్పించలేకపోయినా? రాష్ట్రానికి పెద్దనే కదా అన్నాడు. ఈరోజు పోలీసుల విషయంలో మాట మాటకు పోలీసులను బెదిరిస్తా ఉన్నాడు, మేము వస్తాం. నీ అంత నీచంగా, నీ అంత దరిద్రంగా పోలీస్ వ్యవస్థను ఎవరు వాడుకోలే. ఫామ్ హౌస్ కాడ కాపలా పెట్టుకున్నావు. ఫామ్ హౌస్ అనేది నీ ప్రైవేటు. నువ్వు రోజు ఫామ్ హౌస్లోనే ఉంటావు. పాపం వాళ్ళు అక్కడనే కాపలా కాయాలి. ప్రజలకు రక్షణ కాదు, నీకు రక్షణ కాసే విధంగా చేసుకున్నావు. ఇది నీ పరిపాలన. ఇవాళ ఆడబిడ్డలకు బస్సు ఇస్తే నచ్చదు, పేదింటి ఇండ్లలో 500 గ్యాస్ ఇస్తే నచ్చడం లేదు, పేద కుటుంబాలకు ఇండ్లు ఇస్తే నచ్చడం లేదు.